మహేష్ బాబు కల్టీ చూపిస్తాం. జై మహేష్ బాబు, జై బాబు, జై బాబు. సినిమా సూపర్, అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఇప్పుడు వరకు శ్రీలీలతో చాలామంది హీరోలు యాక్ట్ చేశారు కదా, ఇది మాత్రం మహేష్ బాబుతో కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట. డ్యాన్స్ చేసింది బాబు శ్రీలీల, వంపులు సంపులు అబ్బో చూడలేక చచ్చిపోయాం. ఇప్పుడు వెళ్ళి బెడ్షీట్లు మూత కొట్టుకుని ఇలాగా పడుకోవాలా. మహేష్ బాబు ఇప్పుడు వరకు చూడలే కదా, షార్ట్ లుంగి లాగుద్ది, ఆ షార్ట్ సీన్ అయితే బాబోయ్ సూపర్ సూపర్ సూపర్. మహేష్ బాబు సంక్రాంతి 2 రోజులు ముందే తీసుకొచ్చాడు, ఈ సంక్రాంతి అలా కొనసాగించాలి. సినిమా అయితే సూపర్ హిట్. లాగ్ అన్నాడంటే లాగి పెట్టి తెంగితా, అర్థమైందా? నువ్వు చూసావా సినిమా? చెప్పినా నేను చూసా కదా, నేను చెప్తున్నా కదా, లాగేంది సూపర్ ఉంది సినిమా. చెప్పు ఇంకా. శ్రీలీల సూపర్ చేసింది అయ్యా బాబు, ఇప్పుడు వరకు ఏ హీరో కూడా సరిపోలే. మహేష్ బాబు శ్రీలీల అదుర్సు కాంబినేషన్. స్టోరీ అయితే సూపర్ ఉంది, అమ్మ సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. చూడండి, చాలామంది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు సినిమా. మధ్యలో ఒక మందు సిట్టింగ్ ఉంటుంది బాసు, దాంట్లో మహేష్ బాబు డ్యాన్స్ చేస్తాడు బాబోయ్ సూపర్ ఉంటుంది. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే సట్లు సీట్లు మడతపెట్టి విజిల్స్. ఇగో అందరికీ చెప్తున్నా, వెళ్ళేటప్పుడు పేపర్లు చింపుకుని పొండి, ఎందుకంటే మహేష్ బాబు మామూలుగా చేయలేదు అసలు, ఇప్పుడు వరకు ఎప్పుడూ చేయలేదు. కొత్త మహేష్ బాబుని మీరు అందరూ చూడబోతున్నారు. ప్రతి సాంగ్లో డ్యాన్స్ చేశాడు. గెస్ట్ అపీరియన్సా? ఆయనే గెస్ట్ అపీరియన్స్, మళ్ళీ ఆయన సినిమాలో ఇంక మళ్ళీ గెస్ట్ అపీరియన్సా? ఇగో భయ్యా, సినిమాలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి, 6 క్యారెక్టర్లు దూసుకుని వెళ్ళిపోయింది అంతే. అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశాడు. త్రివిక్రమ్ గారు అయితే సూపరు. ఆయన జేబులో చెయ్యి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా, దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. సినిమా అయితే సూపరు, రేటింగ్ అయితే 5కి 5. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్. బిలో యావరేజ్ బాగుంది. త్రివిక్రమ్ పెన్ను బదులు పెన్సిల్ ఆడితే బాగుంటుంది. సూపర్ మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు నుంచి. డాన్స్, యాక్టింగ్ అయితే అమేజింగ్ యాక్టింగ్, డాన్స్ సూపర్, హీరోయిన్ డాన్స్ కూడా సూపర్, అందరు బాగా చేసింది. శ్రీలీల బాగా చేసింది. ఏం నచ్చింది సినిమా మొత్తం? మహేష్ బాబు ఉన్నారని ఏం నచ్చాలి, మొత్తం బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఆన్లైన్ మానేయండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. సినిమా హైలైట్ మహేష్ బాబు యాక్టింగ్ సూపర్, అసలు ఆ స్లాంగ్ మారింది, మాడ్యులేషన్ మారింది, యాక్టింగ్ మారింది, డైలాగ్ డెలివరీ మారింది. చిత్తక్కూడేడు అంతే. మహేష్ బాబు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్లు, స్టోరీ ఎలివేషను, స్టోరీ నేరేషను, త్రివిక్రమ్ డైలాగులు. ఏంటి ఎవడాడు చెప్పింది సార్ నా దగ్గర? అందరిని వరుసగా అయిపోయాము. ఉన్నాయి 2 పాటలు డ్యాన్స్ అయితే డీ షో అంటే వరుసగా దొరిలేసి మళ్ళీ బోల్డ్ వస్తున్నాయి. అట్లనే ఏమంటారు మీరు? చిత్తకూడేంది భయ అసలు, నిర్మోహమాటంగా బాగుంది, సూపర్. బాబు ఇరగ తీసాడు. బాగుంది. బాగాలేదన్నా. మూవీ బాగుంది. అంటే స్టోరీ చాలా థిన్ లైన్ ఉంది, ఆల్మోస్ట్ 1.5 hour థిన్ లైన్ స్టోరీ మీద నడుస్తుంది, కానీ లాస్ట్ ½ hour బాగుంది మూవీ. లాస్ట్ 45 minutes నచ్చితే సినిమా బాగుంటుంది, అది ఎక్కకపోతే సినిమా ఎక్కదు జనాలకి. బట్ మహేష్ బాబు స్వాగ్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన కలేజాలో ఎలా అయితే 2.0 వర్షన్ మహేష్ బాబు చూసామో, అట్లా దీంట్లో కొత్తగా స్వాగ్, అసలు కంప్లీట్ డిఫరెంట్ మోడ్యులేషన్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా కూడా చాలా బాగుంది. త్రివిక్రమ్ మార్క్ అంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదంతా కూడా ఉంది సినిమాలో. బట్ ఏంటంటే కొంచెం ప్రీవియస్ మూవీ షేడ్స్ ఉన్నాయి. అలా వైకుంఠపురంలో, అరవింద సమేత,
అవి ఉన్నాయి జనాలకి, అందుకే కొంతమంది కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉండొచ్చు కానీ బట్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ ఐ ట్రీట్. ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుందండి, ఎందుకంటే వల్గారిటీ లేదు, ఫుల్ అంటే రిపీటేటివ్ సీన్స్ ఉన్నాయి బట్ ఫుల్ ప్యాక్డ్ ఉంది, అంటే కామెడీ యాక్షన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. సో సంక్రాంతికి నిలబడుతుంది సినిమా, ఫ్లాప్ అయితే అవ్వదు, అది నా ఒపీనియన్. అదే లాస్ట్ 40 మినిట్స్ అసలు ఎంటైర్ పికప్ అయిపోయింది మూవీ. అంటే యాక్షన్ ఎపిసోడ్స్, ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అన్ని లాస్ట్ 40 మినిట్స్లో వస్తుంది. సో అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు. సీరియల్లో ఓకే అండి, త్రివిక్రమ్ సినిమాస్ హీరోయిన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా, ఇందులో కూడా అంతే. బట్ తను ఉన్నంత వరకు తను బాగా పర్ఫామ్ చేస్తుంది. బాలేదు చూస్తే మీకే అర్థమవుతుంది. అజ్ఞాతవాసి పార్ట్ 2 భయ్యా. గురూజీ సర్దుకుంటే బాగుంటుంది అట్లా. గురూజీ సర్దుకోవాలి. ఎందుకట్లా? మహేష్ బాబు ఆయన యాక్టింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కానీ స్టోరీస్ డైరెక్షన్ మీద ఏం చూడట్లేదు అన్న. ఫ్యాన్స్ 6 ఏళ్ల క్రితం అజ్ఞాతవాసికి సేమ్ రిపీట్ మా లాంటి ఫ్యాన్స్ అని హట్టింగ్ తప్పితే ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కూడా వినపడట్లేదు, డైలాగ్స్ కూడా వినపడట్లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టి. సంక్రాంతికి బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు కదా, ఆ హైప్ వచ్చిందంట అన్న. ఆ సినిమాలు ఈ సినిమాలతో కంపారిజన్ లేదు, ఏ సినిమా ఆ సినిమా. హైప్ అంటే ఇంకా చూడండి, హైప్ అంటే 1 AM-కి ఇంతమంది జనాలు, 4 AM-కి ఇంతమంది జనాలు ఎవరు వస్తారు? ఇది ఒక్క థియేటరే, ఇట్లా ఎన్ని థియేటర్లు ఉన్నాయి? మరి ఇంతమంది పొద్దునే చూస్తే ఇంకేడొస్తాయి అన్న. కానీ అయినా చూసేటోళ్ళు ఉంటారు, మళ్ళీ రిపీట్ చూస్తారు. ఇప్పుడు ఫ్యామిలీస్ రారు, ఈ టాకులు విని ఫ్యామిలీస్ వస్తారు. రేట్లు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చేమో, ఖచ్చితంగా సంక్రాంతి తగ్గ సినిమానే. నేను హనుమాన్ చూడలేదు కానీ ఏం మాట్లాడలేదు. సెకండరీ మహేష్ బాబు గారి డైలాగ్స్ అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ హనుమాన్, జై హనుమాన్, కొట్టేశాడు తేజ అన్న. నిజంగా ఈ సినిమాలు అయితే వేరే లెవెల్ ఉంది. బట్ గుంటూరు కారం కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. 100% బ్లాక్ బస్టర్. ఇప్పుడు 100% బ్లాక్ బస్టర్. సంక్రాంతి ఫెస్టివల్, సంక్రాంతి మూవీ ది బెస్ట్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. 100% బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్ని సీన్స్ బాగున్నాయి. సినిమా మొత్తం బాగుంది, ఎక్కడ లాగ్ అనిపించలేదు, ఎక్కడ బోర్ అనిపించలేదు. డ్యాన్స్కి డ్యాన్స్, ప్రతి ఒక్క కామన్ ఆడియన్కి, ప్రతి ఒక్క ఆడియన్కి ఏదేది కావాలో, ప్రతి ఒక్కరికి ఏది కావాలో అది ఖచ్చితంగా ఉంది మూవీలో. శ్రీలీల మూవీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అట్లా ఏం లేదు, ఇద్దరు ఈక్వల్గా ఇరగదీశారు. కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం ఈ థియేటర్లో కాదు, వేరే లోకల్ థియేటర్స్ అయితే ఎగిరిపోతాయి పైకి, అంత బాగుంది సినిమా. Actually the dance and one more song, it was also very good. I mean, so those 2 songs were good. BGM was, yeah, it's good. I mean, the fight scenes lo alani scenes lo chala bagundi BGM. చాలా బాగుంది, we enjoyed it. So 1 o'clock show కదా, it was very good actually. So first time నేను ఇట్లా మార్నింగ్ టైం చూడము నైట్లో, సో it was very good. ఎందుకు చూడాలనిపించింది? I'm a fan of Mahesh Babu. ఫ్యాన్? Yeah. I mean, కంటెంట్ ఏం లేదా? Content is there is a mother sentiment is there. So we have seen like a Trivikram lo previous movies lo we seen same type of mother sentiment, but it was different. But only thing is second half lo the twist was very good actually. So we did not expect it. So one side Ramya Krishna దగ్గర నుంచి one of the twists వస్తాయి మనకి, and second part and Prakash Raj నుంచి ఇంకో సైడ్ ట్విస్ట్ వస్తూ ఉంటాయి. So everyone has their own views. ಶ್ರೀಲೀಲಾ was good. I mean the dance and idhar madhyalo love scenes and everything was very good. I mean you can enjoy it. Second heroine Meenakshi, I mean she she was good. I mean a very limited character. It was very good. I mean yeah. It's good bro. We can enjoy it. చాలా ప్లస్ ఆర్ఆర్ చాలా ప్లస్ త్రివిక్రమ్ గారు అంటే త్రివిక్రమ్ గారు ఇంకా సినిమాని నిలబెట్టిందే త్రివిక్రమ్ గారు. సెకండ్ హాఫ్ అంతా నిలబెట్టిందే త్రివిక్రమ్ గారు. స్టోరీ నార్మలే, ఆల్రెడీ ఆయన చేసినయే, కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు కదా ఆయన, ఆ మ్యాజిక్కి చేశారు సెకండ్ హాఫ్లో. ఆ మ్యాజిక్ చాలా సూపర్గా కనెక్ట్ అయింది. నేను ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుద్దని నా ఫీలింగ్. నాకంటే ఫ్యాన్స్ అనేది నాకే కాన్సెప్ట్ కదా, జనరల్ ఆడియన్గా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చూస్తున్నాం, కింద బీసీ సెంటర్కి వెళ్ళేటప్పటికి చాలా భారీగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది ఎమోషనల్.
తల్లికి కొడుక్కి సంబంధించిన ఎమోషనల్ని త్రివిక్రమ్ గారు చాలా బాగా చూపించారు. ఇప్పటివరకు నేనైతే అలాంటి సీక్వెన్స్ అజ్ఞాతవాసి ఇవన్నీ కాదండి, అవన్నీ వద్దండి. కానీ త్రివిక్రమ్ గారు అల్టిమేట్ అంతే. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అత్తారింటికి దారేదికి దీనికి సంబంధమే లేదు. విక్రమ్ కాబట్టి ఫ్లేవర్స్ అలా అనిపించవచ్చు, కానీ మేబీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. త్రివిక్రమ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో. మహేష్ బాబు గుంటూరు స్లాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది నెవర్ ఎవర్ సీన్. మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ, మీనాక్షి చౌదరి గెస్ట్ అపియరెన్స్, గెస్ట్ రోల్ అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే మూవీ బాగుంది. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. సంక్రాంతికి ఒక బొనాంజా బ్రో. ఫ్యాన్స్ పక్కా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ లా చూడాలి మూవీని అంతే. ఇట్స్ లైక్ చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. అంటే ఇట్ హ్యాస్ ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట కంప్లీట్ గా. పర్లే యావరేజ్, జస్ట్ హనుమాన్ బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ కాస్త డిఫరెంట్ అనిపించింది, స్లో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో త్రివిక్రమ్ మార్క్. ఆన్ ద హోల్ బ్యూటిఫుల్ మూవీ. పర్టికులర్లీ మహేష్ బాబు 100% ఫ్యాన్స్కి ఎలక్ట్రిఫై. వెరీ గుడ్ మూవీ, సక్సెస్ అవుతుంది. బాగుందండి సినిమా బాగుంది. గుడ్ 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 బాగుందన్న. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు చక్కగా. అతడు అత్తారింటికి దారేదిలో లాగా ఇప్పుడు ఆ సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ, ఫస్ట్ హాఫ్లో ఉండే సీన్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ, ఆ డైలాగులు చెప్పుకుంటూ అసలు మదర్ సెంటిమెంట్ని చాలా బాగా పండించారు త్రివిక్రమ్ గారు. ఈ స్టోరీ మాత్రం గ్యారంటీ హిట్. నెక్స్ట్ సినిమా స్టోరీ ఇంకా రాసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచిది. కుర్చీ తాత అది బ్లాక్ బస్టర్. అసలు మహేష్ బాబు అయితే డ్యాన్స్. సంక్రాంతి విన్నర్. నేను హనుమాన్ సినిమా చూశాను, ఈ సినిమా చూశాను. అంటే దాంట్లో గ్రాఫిక్స్ ఉంది, అంటే దేనికి కథ దానిదే బ్రో. అది సోషియో ఫ్యాంటసీ, రెండు హిట్టే, రెండు బ్లాక్ బస్టర్లే. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్, ఇది అది అని నేను చెప్పలేను. కానీ నాకైతే రెండు సినిమాలు నచ్చాయి. రెండు సినిమాలు, ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, రెండు సినిమాలు చూడండి. త్రివిక్రమ్ గారు స్టోరీ, ఏ సినిమా అయినా లోపలికి వెళ్ళి మనం చూసేది ఏంటంటే టికెట్ కొనుక్కొని 500 టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసేది ఏంటంటే సినిమా స్టోరీ. త్రివిక్రమ్ గారు పేపర్ మీద చాలా బాగా స్టోరీ రాశారు. దాన్నే పేపర్ బాగా ప్రజెంట్ చేశారు, బాగా తీశారు. ఈ సినిమా గ్యారంటీ బ్లాక్ బస్టరు. స్టోరీ చాలా బాగుంది, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇప్పుడు రాజమౌళి గారిది చూస్తే ఆయన రౌద్రరసము, ఫైట్లు బాగా తీస్తారు. అలాగే ఈయన సెంటిమెంట్ బాగా తీస్తారు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంటు, అత్తారింటికి దారేదిలో అత్త సెంటిమెంటు. ఈ సినిమా చాలా బాగా రాశారు. సినిమాలో స్టోరీ, ఈ సినిమాలో బాగా ఉండేదే స్టోరీ. లాస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది అనుకోను. ఎందుకంటే ఫ్లాప్ ఎందుకంటే కలేజా ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటికీ అది కలేజా చూస్తూనే ఉంటాం. అవును, ఈ సినిమా అయితే ఫ్లాప్ అవ్వదన్న. కలెక్షన్ ప్రకారంగా అయితే డబ్బులు వచ్చేస్తుంది దానికి. బాలే ఎవరో ఇష్టం వాళ్ళది. నేనైతే ఫ్యాన్గా కాదు, నార్మల్ మూవీ ఫ్యాన్గా చెప్తున్నా. యావరేజ్ మూవీ. కాకపోతే మహేష్ బాబు దీన్ని తన బ్రాండ్ ఇమేజ్ తోటి దాన్ని హిట్గా తీసుకెళ్లే ఛాన్స్. ఈ మూవీలో మహేష్ బాబుని కొత్త మహేష్ బాబు చూస్తారు మీరు. యాజ్ ఇఫ్ డిఫరెంట్ ఎనర్జీ అనమాట మహేష్ బాబు. అంటే నెవర్ సీన్ ఆథర్. అండ్ డ్యాన్సులు కూడా పిచ్చెక్కిచ్చాడు. అండ్ కెమెరా కూడా ఐ థింక్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ తమన్ బీజిఎం కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఈ బీజిఎం కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్కి చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. శ్రీలీల కూడా బాగా వేసింది డ్యాన్స్. అండ్ మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టు మ్యాచ్అప్ చేసిండు. లేదండి, ఫస్ట్ హాఫ్ జస్ట్ స్టోరీ సెటప్ చేశాడు. సెకండ్ హాఫ్ లేదు, ఎమోషన్ బ్యాలెన్స్డ్గా ఉంది మూవీ. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. లేదు బాస్, నో నాట్. మహేష్ బాబు 1 మ్యాన్ షో బాస్. మీరు వెళ్ళి చూడండి, లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. మహేష్ బాబు కొత్త మహేష్ బాబుని తీసుకొచ్చాడు అనమాట.